తాజా అంశం చూస్తున్నాం. విశాఖ జిల్లా పద్మనాభం మండలం పాండ్రంకి సమీపంలో పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది. రహదారి పక్కన 2 తాటి చెట్ల మధ్య ఇరుక్కొని ఓ పక్కకు ఒరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ప్రమాదంలో ఎవరికైనా గాయాలయ్యాయా? ఘటన జరగడానికి గల కారణాలేంటి? సుచేత, అది విశాఖ జిల్లా పద్మనాభపురం మండలం పాండ్రంగి గ్రామం సమీపంలో జరిగింది. ఈ కృష్ణపురం అనేటువంటి సమీపంలో ఉన్నటువంటి ఒక స్కూల్ చెందినటువంటి బస్సు ఇది. ఈ సాధారణంగా నిన్నంతా సెలవులు అవడం, ఈ రోజు స్కూల్ ప్రారంభం అవడం, గడిచినటువంటి కొద్ది రోజుల్లో కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. దాంతో రోడ్డు పూర్తిగా బురదమయమైంది అనుకోవచ్చు. ఆ బురదమయమైనటువంటి రోడ్డులో అది కూడా ఒక రకంగా చెప్పాలంటే కేవలం అది ఒకవైపు చాలా కొంచెం చిన్నపాటి రోడ్డుగా మనం భావించుకోవచ్చు. ఈ బస్సు ఈ స్కూల్ బస్సు ప్రయాణం చేస్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగా బురదలో కూరుకుపోవడం, వాహనం ఎందుకంటే ఎప్పుడైతే బురదలో కూరుకుపోయిందో అదంతా వర్షాలు పడడం వల్ల ఆ ప్రాంతం అంతా కూడా కొంచెం తడి ఉండడం, రోడ్డు పక్కన ఉన్నటువంటి వేరే వాహనాన్ని తప్పించబోయి ఈ వాహనం వెళ్తున్న సమయంలో పక్కనటువంటి ప్రాంతంలోకి దూసుకుపోయింది. అయితే డ్రైవర్ చాలా చాకచక్యంగా వ్యవహరించారు. అందులో సుమారుగా 20 మందికి పైగా స్కూల్ పిల్లలు ఉన్నారు. కృష్ణాపురం చెందినటువంటి స్కూల్ పిల్లలు ఉన్నారు. వీరంతా కూడా స్కూల్ పిల్లలు ఉన్నటువంటి పరిస్థితిని గుర్తించినటువంటి డ్రైవర్ చాలా చాకచక్యంగా వాహనం బోల్తా పడిపోకుండా, ఏదైతే స్కూల్ పిల్లలు ప్రయాణిస్తున్నటువంటి బస్సు ఉందో ఆ బస్సు మొత్తం బోల్తా పడిపోకుండా పక్కనే ఉన్నటువంటి తాటి చెట్లలోకి దాన్ని దారి మళ్లింపు చేశాడు. మళ్లింపు చేయడంతో వాహనం అక్కడ బోల్తా పడలేదు. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా స్థానికులందరూ కూడా బయటికి తీసుకొచ్చి వారందరినీ సురక్షితంగా ఉంచారు. ఈ ప్రమాదంలో ఎవరికి కూడా ఏ గాయం కాలేదు. అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అందులోనూ స్కూల్ బస్ కావడం వల్ల చాలా కంగారు పడ్డారు. స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా కంగారు పడ్డారు. కానీ ఏ ప్రమాదం అయితే జరగలేదు. ప్రస్తుతం అయితే విద్యార్థులంతా సురక్షితంగా ఉన్నారు. బస్సు డ్రైవర్ చాకచక్యాన్ని అంతా కూడా అభినందిస్తున్నారు. సాధారణంగా వర్షాలు పడినప్పుడు ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటే ప్రస్తుతం అయితే స్థానికులంతా కూడా వెళ్ళిపోయినటువంటి చెట్లలోకి వెళ్ళిపోయినటువంటి వాహనాన్ని వెనక్కి తీసేటువంటి పరిస్థితులు ఉన్నారు. అలాగే విద్యార్థులందరూ కూడా వారి వారి తల్లిదండ్రుల దగ్గరికి పంపిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్. వెళ్దాం పద.